హాయ్ గైస్, వెల్కమ్ టు ఆల్ఫా టొమాటో తెలుగు. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే ఈ మిర్రర్ మీద ఉన్న ఇండికేటర్ని అయితే మనం చేంజ్ అయిపోతున్నాం అనమాట. చూస్తున్నారు కదా, నాదైతే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. సో ఇవాళ అయితే మనం ఈ లైట్ని మనం చేంజ్ అయిపోతున్నాం. ఈ లైట్ని మనం రీప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఈ కవర్ అయితే మనం ఓపెన్ చేయాలన్నమాట. సో కవర్ను హోల్డ్ చేసుకుని కొన్ని క్లిప్స్ అయితే ఉంటాయి. ఆ క్లిప్స్ అనేది మీకు చూపించడం కోసం అయితే నేను గ్లాస్ అనేది అయితే తీసేసాను బయటికి. సో ఇది గ్లాస్ తీయాలంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు రైట్ సైడ్ మిర్రర్ అయితే కావాలనుకుంటే ఆ మిర్రర్ని లైట్గా లెఫ్ట్ సైడ్కి పుష్ చేస్తే కనుక ఈ మిర్రర్ మీకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ప్రాసెస్. ఇలా లెఫ్ట్ సైడ్కి పుష్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో మెల్లగా తీయాలన్నమాట. ఇది మిర్రర్ మెల్లగా తీస్తే వచ్చేస్తుంది మిర్రర్ మనకి ఈజీగా. ఇన్కేస్ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే కనుక అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు మిర్రర్ని. ఇంక ఇవి వచ్చేసి లైట్స్ అనమాట, మిర్రర్ మీద ఉండేవి ఇండికేటర్ లైట్స్ అంటారు వీటిని. ఇవైతే నాకు షోరూమ్ పార్ట్స్ వచ్చేసి 4500 రూపీస్ అయితే చెప్పారనమాట. నాకు ఎందుకో అది వర్త్ కాదనిపించింది. సో నేనైతే ఆఫ్టర్ మార్కెట్ని ప్రిఫర్ చేశా. సో నాకు ఆఫ్టర్ మార్కెట్లో అయితే ఈ లైట్స్ రెండు కలిపి నాకు 700 రూపీస్లో అయితే వచ్చేసినాయి. కంపేర్ టు క్వాలిటీ బయట నుంచి చూస్తే ఇవైతే ఒరిజినల్ పార్ట్స్ లాగా ఉన్నాయి. కానీ ఇది కొంచెం దానికి ఇది ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా అన్నది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే లైటింగ్లో కనిపిస్తుంది అనమాట. డే టైంలో అయితే ఇవంతా బ్రైట్గా ఉండవు, నైట్ టైంలో అయితే నార్మల్గానే ఉన్నాయి ఓఈఎం పార్ట్స్ లాగా. డే టైంలో అయితే కొంచెం డిఫరెన్స్ అనేది మనం నోట్ చేయగలం అనమాట. సో ఇవైతే నేను వచ్చేసి రాజమండ్రిలో మహేష్ ఆటోమోటివ్లో అయితే తీసుకున్నా. వీళ్ళైతే నాకు బెస్ట్ ప్రైస్లోనే ఇచ్చారనమాట. సో అదే షాప్ అయితే రాజమండ్రిలో ఉంటుంది, మహేష్ ఆటోమోటివ్. కొంచెం ఫేమస్ కూడా సుజుకి పార్ట్స్కి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇవైతే క్లిప్స్ అనమాట. మన ఇండికేటర్ రిప్లేస్ చేయాలంటే ఆ మిర్రర్ కవర్ అనేది మనం ఓపెన్ చేయాలి. ఆ మిర్రర్ కవర్ని హోల్డ్ చేసే క్లిప్స్ ఇవి. ఈ ఫ్రంట్ మిర్రర్ అయితే మీరు ఓపెన్ చేయని అవసరం లేదు. ఓన్లీ మీకు ఈ క్లిప్స్ చూపించడానికి అయితే నేను ఇది మిర్రర్ అన్నది ఓపెన్ చేశాను అనమాట. సో ఈ క్యాప్ తీయాలనుకుంటే చాలా ఈజీ. ఒకవేళ కనుక మీరు రైట్ సైడ్ మిర్రర్ అయితే ఓపెన్ చేయాలనుకుంటే అలా విండ్షీల్డ్ దగ్గరికి వెళ్ళి సైడ్ కనుక షార్ప్ ఆబ్జెక్ట్స్ స్క్రూ డ్రైవర్ కన్నా పెట్టి పుష్ చేస్తే ఎడ్జెస్లో ఇదైతే వచ్చేస్తుంది చాలా ఈజీగా. చూస్తున్నారు కదా ఇలాగనమాట. ఇవి వచ్చేసి దానికి ఉన్న క్లిప్స్ అనమాట, మీకు చూపించాను కదా ముందు అవి ఇవి. ఇంకా మనం క్యాప్ అయితే తీసుకున్న తర్వాత వైర్స్ అయితే కొన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఆఫ్టర్ మార్కెట్ ఇది కాబట్టి. ఓఈఎం అయితే కనుక క్లిప్ టు క్లిప్ ఉంటుంది, కానీ ఆఫ్టర్ మార్కెట్ వచ్చేసరికి వైర్ టు వైర్ ఉంటుంది. సో మనం క్లిప్స్ అనేవి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లైట్ తీయడం కూడా చాలా ఈజీ అనమాట. 2 స్క్రూస్ అయితే ఉంటాయి. ఆ 2 స్క్రూస్ మనం తీసేసుకుంటే ఈ లైట్ కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇదైతే మనది ఆఫ్టర్ మార్కెట్ లైట్ అనమాట. చూసారా, దీనికైతే క్లిప్స్ ఏమీ లేవు, వైర్స్ ఉన్నాయి. వైర్ టు వైర్ అయితే మనం రీప్లేస్ చేసుకోవాలి. వైరింగ్ కూడా చాలా ఈజీ ఇది. ఆఫ్టర్ మార్కెట్కి అయితే లైట్కి వచ్చేసి మనకి రెగ్యులర్గా బ్లూ అండ్ బ్లాక్ వైర్స్ అయితే ఉంటాయి. బ్లాక్ ఎప్పుడు నెగిటివ్ అంటే ఎర్త్ అనమాట. ఇంకా బ్లాక్ నెగిటివ్ అయితే బ్లూ అనేది ఇంకా పాజిటివ్ అవుతుంది. మన కార్లో కూడా అదే వైరింగ్ ఉంటుంది అనమాట. బ్లాక్ అనేది నెగిటివ్ అండ్ కార్లో అయితే రెడ్ కలర్ వైర్ అయితే వాడతారు. రెడ్ ఎప్పుడు పాజిటివ్ అనమాట. సో మనం అలా అన్నది వైరింగ్ మనం చూసుకొని ఉండాలి. సో ప్రాసెస్ అయితే నేను టైం ల్యాబ్స్ కొని పెడతాను, టైం ల్యాబ్స్ అయితే చూసేయండి. Gave you too much, now I'm swallowed. Now I'm the fool while you're breaking rules. Dangerous path that I follow. Oh, go on, just do what you do. And it hurts as I bleed for you, cry for you. Oh, let me bleed as I bleed for you.
చూస్తున్నారు కదా, ఫిట్మెంట్ అయితే మనకి మ్యాక్సిమం అయితే అయిపోయింది. వర్కింగ్ అయితే నేనైతే టెస్ట్ చేస్తున్నాను అనమాట. వర్కింగ్ కూడా బాగానే ఉంది. నేనైతే వైరింగ్ అనేది టేప్ చేసేసి మళ్ళీ వాటి ప్లేస్లో అయితే నేను పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది లైట్ అయితే ఇలా ఉంది. OEM అయితే మనకి డే టైం కూడా బ్రైట్గా ఉంటుంది, కానీ ఆఫ్టర్ మార్కెట్ అయితే డే టైంలో కొంచెం డల్గా అయితే ఉంటుంది. ఇదే మనకి 4000కి 700కి డిఫరెన్స్ అనమాట. పర్వాలేదు, అయినా బాగానే ఉంటుందన్నమాట. మరీ అంత కనిపించదని కాదు, కానీ మ్యాక్సిమం ఒక 60-70% అయితే డే టైంలో కనిపిస్తుంది. నైట్ టైం అయితే కంపేర్ టు OEM ఎగ్జాక్ట్గా అలా ఉంటుందన్నమాట నైట్ టైం విజిబిలిటీ అనేది. సో నేనైతే మిర్రర్ కవర్ని మళ్ళీ దాని ప్లేస్లో అయితే ఫిట్ చేస్తున్నాను. సేమ్ ఎలా అయితే తీసామో అలాగే ఫిట్మెంట్ అనమాట. కొన్ని క్లిప్స్ అయితే ఉంటాయి, మీకు ఏమన్నా మిర్రర్ గ్యాప్ అనేది వస్తే కనుక, మీకు వీడియోలో ముందు చూపించాను కదా క్లిప్స్, ఆ క్లిప్స్ ఉన్న ఏరియాలో మీరు జాగ్రత్తగా పుష్ చేస్తే కనుక ఫిట్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. సో మనకు ఇప్పుడు రైట్ సైడ్ అయితే అయిపోయింది కదా, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. నేను మిర్రర్ కవర్ ఓపెన్ చేసేటప్పుడు క్లాత్ ఎందుకు వాడుతున్నానంటే, మనం ఇప్పుడు షార్ప్ ఆబ్జెక్ట్ స్క్రూ డ్రైవర్ అయితే వాడుతున్నాం కదా ఆ కవర్ అయితే ఓపెన్ చేయడానికి. ఒకవేళ అది స్క్రూ డ్రైవర్ కనుక మిస్ అయిపోతే మనకి ఇక్కడ మిర్రర్ కవర్ మీద స్క్రాచ్ లాంటిది పడుతుంది అనమాట. సో అది నాకు అవాయిడ్ చేయడానికి నేనైతే క్లాత్ని అయితే వాడుతున్నా. సో అది మిస్ అవునా కానీ క్లాత్ మీద ఉంటుంది కాబట్టి స్క్రాచెస్ అవి ఏమీ పడవు అనమాట. సో క్లాత్ అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా. సో మీకు అనేది పెయింట్ అనేది ఏం పోదనమాట. సో రైట్ సైడ్కి చెప్పినట్టే లెఫ్ట్ సైడ్కి కూడా అనమాట. ఈ మిర్రర్ కవర్ ఓపెన్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. ఏ కవర్ ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ దానికి ఎడ్జెస్లోకి వెళ్ళి ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టుకుని లైట్గా పుష్ చేశారంటే క్యాప్ అయితే వచ్చేస్తుంది ఈజీగా. సో చూస్తున్నారు కదా వీడియోలో అయితే నేను ఎలా తీసాను, ఆ ఒక్క డైరెక్షన్లో పెడితే సరిపోతుంది స్క్రూ డ్రైవర్. తర్వాత క్లిప్పింగే కాబట్టి మీరు జాయిగా ఎడ్జెస్ అనేది క్లిక్ చేసుకుంటూ వచ్చేస్తే కవర్ అన్నది మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట, ఈ మిర్రర్ కవర్. సో సేమ్ రైట్ సైడ్ అయితే ఏ ప్రాసెస్ ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అదే ప్రాసెస్, ఈ లైట్ అనేది చేంజ్ చేయడానికి. చూస్తున్నారు కదా వైరింగ్ కూడా ఇదిగో అనమాట, మీకు క్లియర్గా చూపెడుతున్నాను నేను. రెడ్ అండ్ బ్లూ అన్నది పాజిటివ్ వైర్స్ అండ్ బ్లాక్ టు బ్లాక్ అన్నది నెగిటివ్ వైర్స్ అనమాట. సో మీకు ఇది ఫిట్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కార్స్కి వైరింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ అన్నది గ్రౌండ్ కింద వాడతారు, అంటే నెగిటివ్. ఇక ఆపోజిట్లో ఏ కలర్ ఉంటే అది పాజిటివ్ అని అనమాట. అది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో నేను మళ్ళీ ఇంకా ఏది కూడా టేప్ చేసి దాని ప్లేస్లో పెట్టేస్తున్నా. ప్రాసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ. ఇవైతే మీరు బడ్జెట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా మీకు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి అనమాట లైట్స్. అమెజాన్లో అయితే మీకు 2 పీసెస్ వచ్చి మీకు 500 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. వర్కింగ్ అయితే ఏదన్నా ఒకటే ఫ్రెండ్స్, ఇవి ఆఫ్టర్ మార్కెట్ అంటే అన్నీ ఒకేలా ఉంటాయి. బ్రైట్నెస్ అయితే 60-70%గా ఉందన్నమాట. పర్వాలేదు, మరీ 4000 పెట్టేదానికన్నా ఈ 700 రూపీస్ ఈ క్వాలిటీ పర్వాలేదు అనమాట. సో ప్రాసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో దట్ ఇలాంటి కంటెంట్ అనేది మీకు నేను రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్.